హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు గూడా ఐ హోప్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్. వెల్కమ్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్. సో, చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టక. యాక్చువల్‌గా ఈ వీడియో తీసి 1 మంత్ అవుతుందనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఓకేనా? ఎందుకంటే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే నా షార్ట్ వీడియోస్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ రాదు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. అలాగనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకెప్పుడూ ఉండాలండి. సో, ఓకే. ఎనీవే వీడియోలోకెళ్దాం. ఓకేనా? సో, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. నేను 2000కి దగ్గరకొచ్చాను. చాలా కష్టపడి వచ్చాను రావడానికి. అది కూడా మీ సపోర్ట్ వల్లే వచ్చాను. సో, పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, నాకు చెల్లెళ్ళు, అక్కళ్ళు, తమ్ముళ్ళు, అన్న వాళ్ళు, ఫ్రెండ్స్ చాలామంది నాకు యూట్యూబ్ ద్వారా నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి సపోర్ట్‌కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆహ్, ఓకే అండి. లాంగ్ వీడియో ఎందుకు ఇంత ప్రొలాంగ్ అయిందంటే, నేను యూట్యూబ్ అప్డేట్ చేద్దామనేసి యూట్యూబ్‌ను వైటీ క్రియేటర్ అన్నీ అప్డేట్ చేస్తే నా వీడియోస్ అన్నీ వెళ్ళిపోయాయనమాట. సో, నేను చేసిన రీల్స్ అన్నీ. సో, మళ్ళీ నేను అవి రీబ్యాక్ తీసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. అందులో అప్పుడు గూడా నేను కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల పెట్టలేకపోయాను. సో, ఇప్పుడు పెట్టేస్తున్నాను. ఎనివే అండి వీడియోలోకెళ్దాము. సో, లాంగ్ వీడియో ఏంటంటే ధనత్రయోదశి రోజు నేను లక్ష్మీ కుబేర పూజ అండ్ యమదీపం ఎలా పెట్టుకున్నాను అనేసి రాగి చెంబు పెట్టడం వల్ల యూస్ ఏంటి అవి మీకు ఇప్పుడు చెప్తున్నాననమాట. లక్ష్మీ కుబేర యమదీపం ధనత్రయోదశి రోజు ఎలా చేసుకున్నానంటే ఇదిగో చూసేయండి. ఇదిగో చూడండి. నేనైతే లక్ష్మీ కుబేర పటం ఉందండి ఇంట్లో. మహాలక్ష్మిది కూడా సెపరేట్‌గా ఉంది. కానీ లక్ష్మీ కుబేర స్వామికే పూజ చేయాలి అన్నారు. సో, అందుకనే నేను వస్త్రంది అది దూది కాటన్‌ది ఉంటుంది కదా! అదిను ఆ దేవునికి పూజ పెట్టుకొని హెవీగా కాదండి. నా మనసుకు నచ్చినట్లు దేవుడు ఇలా చేయాలి, అలా చేయాలని ఉంటాయి కొన్ని. కానీ నా మనసుకు నచ్చినట్లు నేనైతే లక్ష్మీ కుబేర స్వామిని పూజించుకొని అంటే కొన్ని సాంప్రదాయాలు పాటిస్తూనే, కొన్ని పద్ధతులు పాటిస్తూనే చేశానండి. మళ్ళీ అలా కాదు. అంటే నా స్తోమతకు తగ్గట్టు నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకే చేసుకున్నాను. మీకు తెలిసిందే గదా! మిడిల్ క్లాస్ వాళ్ళవి ఎలా ఉంటాయో. అలా హైగా చేయలేము. అలా అని లోగా చేయలేము. అలా అని చేయకుండా ఉండలేము. అలా అని హైగా చేయలేమనమాట. ఏం చేద్దాంలెండి మన మిడిల్ క్లాస్ వాళ్ళ సంగతులేంటంటే ఆల్మోస్ట్ మీకు గూడా తెలుసు. సో, ఎనీవే ఎలాగైనా సరే నా మనసుకు అనిపించింది నేను చేసేసాననమాట. ఇదిగోండి చామంతి పూలు, తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లెపూలు, తర్వాత అది వస్త్రం అంటారు గదా! హ్మ్. అదీను ఇంగా స్పీడ్‌గా చేసేయాలా అనేసి నేను ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ చేశానండి. సో, ఇలా అయితే చేశాను. తర్వాత 5 రకాల నూనెతో అమ్మవారికి నెయ్యి దీపం పెట్టుకున్నాను. ఇలా అయితే జరిగింది. అప్పుడు లైవ్ తీసి లైవ్‌లో చెప్పాను. నేను ఈరోజు పూజ చేసుకుంటున్నా మీరు గూడా చేసుకోండి అనేసి. నేను చూసాననమాట. యమదీపము పెట్టుకోవడం వల్ల సంవత్సరానికి ఒక్కసారే యముడిని మనము ప్రార్థిస్తామనమాట. సో, కడపానికి అవతల వైపు యమదీపము, మళ్ళా అటువైపు వచ్చేసి రాగి చెంబుతో వాటర్ పెట్టి వాటిని పూజించి పెట్టడం వల్ల మంచి జరుగుతది అనేసంటే నేను గూడా చేశాననమాట. ఇంక అమ్మవారికి పూలు పెట్టేసి కామాక్షి దీపం పెట్టేసి తాంబూలం ఆకు ఒక్క పెట్టి టెంకాయ అయితే కొట్టుకున్నాను. సో, అలాగనే ఆ రోజు నాకు కూడా తెలీదనమాట. ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేయడము. త్రయోదశి రోజు యమదీపం ఎలా పెట్టుకుంటారు అంటే, అలా దేవుని యముడిని మనము ప్రార్థించడం వల్ల ఆ యముడు మనకు అంటే మనకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగే కొన్ని అంటే రోడ్డు ప్రమాదాలు గానీ, లేదంటే మనకు అర్ధాంతరంగా ఆయుష్ ముగిస్తుంది అంటారు గదా! అలాంటి నుంచి మనల్ని బయటికి పడేస్తాడంట. మనకు అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటాడంట. ఇంట్లో ఉండే వాళ్ళందరినీ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలాగా చూసుకుంటాడంట ఆ యముడిని మనం కోరుకుంటే. అందుకనే నాకు నమ్మాలనిపించింది. నాకు చేయాలనిపించింది. నా మనసుకు అది కరెక్ట్ అనిపించింది. నేను చేశానండి. మీకు కూడా ఇదే చెప్తున్నానండి. ఎవరో చెప్పారు నేను చేశాను కాకోకుండా వాళ్ళు చెప్పడం కామనే. అలాగని నేను కూడా చెప్తున్నాను. అలా అని చేయమని కాదు. మీ మనసుకు, మీ మైండ్‌కి ఇది కరెక్ట్, ఇది చేయాలనిపిస్తేనే చేయండి. సో, నేను విన్నాను ఇవన్నీ నమ్ముతారా మీరు అంటే
కొన్ని కొన్ని నమ్మాల్సొస్తుంది. కొన్ని కొన్ని నమ్మాలనిపించదు. ఒకటి ఇలాంటి టైంలో నా మనసు, నా మైండ్ ఏది చెప్తే నేను అది చేస్తాననమాట. నాకు చెయ్యాలి, మంచి జరుగుతుందని నా మనసు మనకి కొన్ని కొన్ని సిక్స్త్ సెన్స్ అంటారు గదా! కొద్దిగా పాజిటివ్ సెన్స్, కొద్దిగా నెగెటివ్ సెన్స్ అనేది మనకు ముందుగానే తెలుస్తుంది. ఇది నమ్మాలి, ఇది నమ్మకూడదు. ఇది జరుగుతుంది, ఇది జరగబోతుంది అని కొన్ని కొన్ని మనకి సిక్స్త్ సెన్స్ అనేది చెప్తా ఉంటది. సో, నేను గూడా అలాగనేనండి. నాకు చేయాలనిపించింది. సో, చేశాను. ఆవిడ ఏమో పెద్దగా చేయలేదండి. చెప్పాను గదా! నేను నా స్తోమతకు తగ్గట్టు చేసుకున్నానని. అలాగనే చేసుకున్నాను. ఇదిగోండి సాంబ్రాణిది వెలిగిచ్చేసి అమ్మవారికైతే ఇలా నేను ఆ రోజు అమ్మవారికి పాయసం ఏమో చేశాను. అలాగనే క్షీరం గూడా పెట్టాను. తర్వాత గోల్డ్ ఏదన్నా పెట్టాలి అక్కడ అంటే నా దగ్గర కమ్మలవుంటే నేను గోల్డ్ గూడా అదిగోండి అక్కడ ప్లేట్‌లో పెట్టాననమాట. మీకు దగ్గరికి వీడియో తీశానో లేదో చూసి చెప్తాను. గోల్డ్ ఏమన్నా ఉంటే అక్కడ పెట్టాలి అంటే గోల్డ్ పెట్టాను. అలాగనే పాలేమో అమ్మవారికి సమర్పించాను. తర్వాత పండ్లుంటే పళ్ళు సమర్పించాను. బెల్లం గూడా సమర్పించాను. నాకు ఎంతవరకు వీలైందో అంతవరకు అయితే పెట్టానండి. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చుకున్నాను. ఇంకంతా సమర్పయామి, నా పూజ స్వీకరించు అనేసి అలా 3 సార్లు నీళ్లు చల్లి నారికేలం సమర్పయామి, పళ్ళం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, క్షీరం సమర్పయామి అనుకొని చెప్పుకొని ఇంకా అమ్మవారిని లక్ష్మీ కుబేర స్వామిని అయితే ఇలా పూజించుకున్నాను. సో, ఇలా ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత బయట యమదీపానికి ఎలా పెట్టుకుంటున్నాననేది చెప్తా చూడండి. ఫస్ట్ మనము ఇంటి గడపానికి మనం ఇంటి నుంచి లోపలికి అడుగు పెడతాం కదండీ! లోపలికి పెట్టేటప్పుడు మీకు కుడివైపు మీరు ఇంట్లో నుంచి ఉన్నప్పుడు మీకు కుడివైపు ఏది ఉంటుందో అక్కడ అనమాట యమదీపం పెట్టుకోవాల్సింది. నాకు ఇంట్లో నేను ఇంట్లో అడుగుపెట్టేటప్పుడు నా చేతి కుడివైపు ఏదైతే ఉందో నేను అక్కడే అంటే నేను ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు నా కుడివైపు ఏదైతే ఉందో అటువైపుకే పెట్టుకున్నాను. ఫస్ట్ నీళ్ళు జలకరించి ఆ ప్లేస్‌ని అంతా క్లీన్‌గా తుడుచుకొని పసుపుతో రాసేసుకున్నాను. పసుపు పూసుకుంటే ఎటువంటి దోషాలు ఉండవండి. సో, అలా ఏసేసుకొని దాని తర్వాత ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమ ఏసుకున్నాను. ఇదిగోండి ఇలా పసుపు, కుంకుమ ఏసుకున్నాను. ఒకటేనండి మనం ఏం చేయాలనుకున్నా పసుపు అనేది చాలా మంచిదన్నమాట. ఆ పసుపు పూసేసుకుంటే అక్కడున్న ఎటువంటి దోషాలు ఉండవన్నమాట. సో, అలా నేను ఇసరాకు పెట్టేసాను. పసుపు, కుంకుమ పెట్టేసి తర్వాత 5 తమలపాకులు పెట్టేసుకున్నానండి. అప్పటికే టైం అయిపోతుందండి. కరెక్ట్‌గా ఈ టైంలోనే పూజ పెట్టుకోవాలన్నారు. సో, అలా ఆకులు పెట్టేసుకొని ఉప్పు అంతా పెట్టుకుంటున్నానండి. ఉప్పు పెట్టుకొని దేవుని దీపాలు రెడీ చేసుకుంటున్నాను చూడండి. ఇంకా పసుపు, కుంకుమ అవి వేసుకున్నానండి. ఉప్పు పైన పసుపు, కుంకుమ, అక్షంతులు. పూజ చేసేటప్పుడల్లా యముడిని తలుచుకుంటూనే నేను పూజ చేసుకున్నాననమాట. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే కదా మనం ఆయనకి యముడిని సాధ్యమైనంత వరకు చాలామంది తిట్టుకుంటారనుకోండి ఆ యముడికి ఇలా అలా ప్రాణాలు తీసుకుపోతుంటే ఆయనకేం అనిపించదా అనేసి. కానీ ఆయన కూడా చాలా బాధపడతాడంట అండి మన ప్రాణాలు తీసుకుపోయేటప్పుడు. కానీ అది ధర్మం ఆయన వృత్తి, ఆయన ధర్మం అనమాట. ఇప్పుడు మన జాబ్ చేసేటప్పుడు మనం ఎలా అనుకుంటామో ఆయన వృత్తి, ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు. దేవుళ్ళు ఆయనకిచ్చిన ధర్మాన్ని తను కొనసాగిస్తున్నాడనమాట. మన కర్మఫలాన్ని బట్టి, మన దాన్ని బట్టి ఆయన మనల్ని తీసుకొనెళ్తాడు. ఆయన కూడా చాలా బాధపడతాడండి. ఆయన కూడా చాలా మంచివారు యమధర్మరాజు కూడా. సో, ఇంకా ఇలా దక్షిణం వైపు పెట్టుకొని 3 ఒత్తులు అంటే 2 ఒత్తులు ఒకటి, 2 ఒత్తులు ఒకటి, 2 ఒత్తులు ఒకటి అలా 3 పెట్టుకున్నానండి. నేనైతే నెయ్యితో పెట్టుకోమన్నారు, లేదా నువ్వుల నూనెతో పెట్టుకోమన్నారు. నేను నెయ్యితోనే పెట్టుకున్నాననమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ నెయ్యికే ఇస్తారు కాబట్టి నేను నెయ్యితోనే పెట్టుకున్నాను. ఇంక నాకు టైం అవుతుందని స్పీడ్‌గా చేస్తున్నాను ఒక పక్క. ఇంకా నెయ్యితో ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత గంధం బొట్లు, పసుపు బొట్లు కూడా పెట్టుకున్నాను. ఇంకా తర్వాత పూలతో అంతా అక్కడంతా పూలంతా పెట్టేసాననమాట డెకరేషన్‌గా. అలాగనే పూలు కూడా దీపానికి కూడా అర్పించాను. ఇలా చేశానండి. సో, ఇలా అంతా రెడీ చేసుకున్నాక యమధర్మరాజుని తలుచుకుంటూ, ఆయనకు దండం పెట్టుకుంటూ ఇలా దీపాలు వెలిగించుకున్నానండి. సో, ఇలా దీపాలు వెలిగించుకున్నాను. ఇంకా దాని తర్వాత మీకిక్కడ నేను కొన్ని చెప్తానండి. పూజ చేసేటప్పుడు కొన్ని పాటించాల్సినవి. మనం ఎప్పుడన్నా
దీపాలు వెలిగించేటప్పుడు అగ్గిపెట్టెతో వెలిగించకూడదు. ఊదిగడ్డలతో కానీ హారతి ప్లేట్లతో కానీ వెలిగించాలి. అలాగనే దీపం వెలిగించక ముందుకే పసుపు కుంకుమ బొట్లు కంచార్తులకు పెట్టకూడదు. దీపం వెలిగించిన తర్వాతనే గంధం బొట్టు కుంకుమ బొట్టు మూడు లెక్క పెట్టాలండి. అలాగనే దీపం వెలిగించిన తర్వాతనే మనం పూలు కూడా దీపానికి సమర్పించాలి. అలాగైతేనే పూజ దేవుడికి అందుతుందన్నమాట. సో పూజ వెలిగక ముందుకే మనం దీపాలు పెట్టేసి పూలు పెట్టేస్తుంటాం కదా, అలా కాదండి. దీపం వెలిగించిన తర్వాతనే మనం గంధం బొట్టు కుంకుమ బొట్లు పెట్టేసి పూలు అనేది సమర్పించాలి. ఈ పద్ధతులు అయితే ఇవి పాటిస్తూ పూజ చేస్తే మంచిదంటండి. మీరు కూడా సో నేను చెప్పాను కదా, అలాగనే మీకు నమ్మి చేయాలనిపిస్తేనే పాటించండి. ఓకేనా? ఓకే అండి. ఇలా గంధం బొట్లు పసుపు బొట్లు పెట్టుకున్న ఫలము, అలాగనే పాలు బెల్లము తాంబూలం ఇలా సమర్పించి స్వామికి అయితే ఊదిగట్లు తిప్పేసి యమధర్మరాజు మనసులో అనుకుంటూ అంతా మంచి జరగాలి, నా ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. యమదీపం పట్టడం వల్ల యూస్ వచ్చేసి అర్ధాయుషు వల్ల పోకోకుండా, అనారోగ్యం వల్ల పోకోకుండా ఆయన మనల్ని కాపాడి మనల్ని ఆయుష్మాన్ భవ అని దీవిస్తాడంటండి ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికీ. సో అందుకని అది నమ్మాను కాబట్టి నేను చేసేసాను. అలాగనే నేను చెప్పాను కదా, ఒక పూజారిని ఫాలో అవుతాను యూట్యూబ్లోని. ఆయన చెప్పినట్లే చేసుకున్నానండి. ఆయన అన్నీ మనకు తగినట్లే చెప్తాడు. మన వరకు ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చెప్తాడు. ఎక్కువ గొప్పలకి పోయి చేసేలాగా చెప్పడు. నెక్స్ట్ వీడియోలో ఆయన గురించి చెప్తాను. అలాగనే ఇలా వెలిగించుకున్న తర్వాత రాగి చెంబు పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అంటే, అలా పసుపు రాసేసి కుంకుమ వేసి ముగ్గు వేసేసి పసుపు కుంకుమ పెట్టి ఒక తమలపాకు పెట్టి దానికి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబు పెట్టాను వాటర్కి. రాగి చెంబు అంతా పసుపు పూసేసి స్వస్తిక్ గుర్తేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి రాగి చెంబు పెట్టేసి మరి దాంట్లో పసుపు కుంకుమ రూపాకాయన అక్షంతలు ఫ్లవర్స్ వేసి తర్వాత హారతి అయితే ఇచ్చేసి పూలు పెట్టేసి హారతి అయితే ఇచ్చానండి. ఇలా చేశాను. ఇది త్రయోదశి రోజు లక్ష్మీ కుబేర పూజ అండ్ యమదీపము. రాగి చెంబుతో ఇలా పెట్టుకోవడం మంచిదంట అండి, చాలా మంచిదంట. అలా పెట్టుకోవడం అంటే మహాలక్ష్మికి చాలా ఇష్టం అంట. సో శుక్రవారం పూట్ల కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు అంట అండి. ఈ టైంలోనే కాదు, అమ్మవారి వ్రతాలు చేసేటప్పుడు ఏదైనా ఉండేటప్పుడు ఇలా పెట్టుకోవచ్చు అంట. సో మీరు కూడా మీ మనసు కనిపిస్తే చేసేయండి. ఓకేనా? ఇప్పుడు త్రయోదశి లేదండి, కానీ మళ్ళీ నెక్స్ట్ సారికైనా యూస్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఇవన్నీ మనం వెలిగించిన తర్వాత నైట్ అంతా అలాగనే పెట్టేసుకొని రాగి చెంబు అయితే మనం ఇంట్లో దేవుని దగ్గర యూస్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఇక్కడ యూస్ చేసినటువన్నీ ఉంటాయి కదా, దీపము ఇస్త్రాకులు ఆకులు పూలు ఉప్పు ఇవన్నీ నేను ఒక కవర్లోకి తీసి పెట్టేసి ఎర్లీ మార్నింగ్ పారే నీళ్ళల్లో అయితే బాబు వేసిరమ్మని చెప్పానండి. పారే నీళ్ళల్లో వేసేసానండి. సో ఇది త్రయోదశి రోజు నేను చేసుకున్న పూజ. మీకు నచ్చిందంటే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగనే సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందరితో మేము బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇదేదో మీరు ఈ మాట చెప్పడం వల్ల మీరు పొంగిపోతారు, నాకు సబ్స్క్రైబ్ చేస్తారని కాదు. నేనైతే ఎప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుంచి అందరూ బాగుండాలి, అందరితో మేము బాగుండాలని నేను కోరుకుంటానండి. ఏదో మీరు వినాలని అయితే కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దేవుని పూజ చేసేటప్పుడు అబద్ధం చెప్పకూడదు కదా, సో ఇలాగనే కోరుకుంటాను. ఎనివే అండి, నా పూజా పద్ధతి నా పూజా విధానం మీకు ఎలా ఉంది ఏమనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో మొత్తం చూసేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? సో ఇప్పుడు అందరూ బాగుండాలండి. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. ఏమండి, షార్ట్ వీడియోస్ ఒకటే చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ తెలుగింటి అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలాగా ఆదరించి నాకు మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలండి. సో మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకెళ్ళగలుగుతాను. ఓకేనా? ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను, లేట్గా పెట్టాను వీడియో. ఓకేనండి, సారీ. ఈసారి నుంచి తప్పకుండా పెడతా. బీ హ్యాపీ అండి.